ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ ఎంతమంది రాగలరు, ఎంతమంది వస్తారని ఈరోజు నేను చెప్పలేను. వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హై బడ్జెట్ మూవీస్ రిలీజ్కున్నప్పుడు వాళ్ళని మీ షూటింగ్ వదిలేసి దీనికి రండి అని చెప్పేది అది పొరపాటు అవుతుంది. సో ఏ సినిమా అయినా రిలీజ్కి వచ్చినప్పుడు వాళ్ళని ఆపమని చెప్పడం కరెక్ట్ కాదు మేము. సో ఈరోజే మేము ఈ నెక్స్ట్ 1 వీక్లో అందరితోనూ రీచ్ అవుట్ అయ్యి అందరితోనూ మాట్లాడి కొంతమంది ఆల్రెడీ వస్తామని మాట ఇచ్చున్నారు. ఎవరెవరు వస్తున్నారు, రావట్లేదు, ఎవరు వస్తున్నారు, త్వరలో అన్ని డీటెయిల్స్ ఇస్తాం. మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్ చేయటం అనేది అంటే ఇది ఒక బాధ్యతగా తీసుకున్నారు మీరు? 100% రెస్పాన్సిబిలిటీ కదా. నేను ఐఎమ్ ప్రెసిడెంట్ అంటే మోర్ లైక్ నేను ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్లో అందరికీ సేవకుడిని. ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ సేవక్. నేను పని చేయాలి అందరికీ. నేను పని బాగా చేస్తానన్న ఉద్దేశంతోనే నన్ను అక్కడ కూర్చోబెట్టారు. సో ఉన్న ఈ 2 సంవత్సరాలుగా మేము చేయాల్సిన పనులు చేస్తూ ప్లస్ ఇంకా రాబోయే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి, మెడికల్ క్యాంప్స్కి, వీటికి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చేసినప్పుడు డబ్బులు ఉన్నప్పుడు అందరికీ హ్యాపీగానే ఉంటారుగా. ఫండ్ రైజింగ్ ఈ మెడికల్ ఇన్సూరెన్సెస్కి వాటికి బిల్డింగ్ అనేది ఆటోమేటిక్గా మీకు నా తెలిసి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అండ్ ఆ అనౌన్స్మెంట్ వచ్చిన అది మేలో రావచ్చు, జూన్లో రావచ్చు, జూలైలో రావచ్చు. అది వచ్చిన కరెక్ట్గా 18 monthsలో మా బిల్డింగ్ రెడీ అయిపోతుంది. దానికి ఆల్రెడీ మాకు జరిగిన ఏజీఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో నేను కొన్ని 2 సలహాలు ఇచ్చాను. అంటే 2 దగ్గరలో చెప్పాను. ఇప్పుడు మెంబర్స్ అందరికి కావాల్సిన దగ్గర నేను కట్టాలి, కానీ నాకు ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడో నేను ఎయిర్పోర్ట్ దగ్గర కట్టుకుంటే అది ప్రయోజనం లేదు కదా. సో వాళ్ళకి రెండు స్థలాలు చెప్పాను. ఒకటి ఈ ఫిల్మ్ చేంబర్ అనేది తీసేసి మళ్ళీ ఇక్కడ కడుతున్నారంట, అక్కడ మేము ఒక కావాల్సిన ఫ్లోర్ స్పేస్ మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో అడిగాను. ఇదొక ఆప్షను. రెండోది ఇప్పుడున్న ఫిలిం నగర్ నుంచి 20 నిమిషాల దూరంలో మణికొండ ఆ నార్సింగి ఏరియాలో నేను అక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు కొనేయాలన్నా కూడా అక్కడ కావాలి. ఈ 2 దగ్గరలో ఎక్కడ కావాలో నేను ఏజీఎంలో అడిగాను. 99 కదా 100% అందరూ ఫిలిం చేంబర్లోనే కావాలి అని అడిగారు. సో ఫిలిం చేంబర్ తీసిన తర్వాత కావాలి అని అడిగారు. సో అది ఆల్రెడీ శేషగిరిరావు గారితోనూ, దిల్రాజు గారితోనూ, ఇప్పుడు ఆయనే చేంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ వీళ్ళందరితో మాటలు జరిగాయి. వాళ్ళు త్వరలో మేము వాళ్ళ డిసిషన్ మేరగా మేము కట్టేది ఉంది. ఈ మూమెంట్లో మీరు కూడా మీ తరపు నుంచి చేస్తున్నారు. ఈ కన్నప్ప ఎలా భావించారు? కన్నప్ప దొరికిపోయాను కదా మీకు ఇప్పుడు. కన్నప్ప నా మార్కెట్ని మించి భారీగా మేము ఖర్చు పెట్టి తీస్తున్నాం. ఇదంతా ఓన్లీ శివైచ్ఛ, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్. శివుడు ఆజ్ఞతో చేస్తున్నానని నమ్ముతున్నా. నేను ఒకటే నమ్ముతున్నా, ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల తర్వాత కన్నప్ప సినిమా తెలుగులో నేను చేస్తున్నా. ఇది కేవలం శివుడు నాకు ఇచ్చిన ఆజ్ఞగా. ఈరోజు మళ్ళా నువ్వు కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలిరా, వెళ్ళి చెప్పు అని శివుడు ఆజ్ఞతో ఇదంతా జరుగుతుంది. కానీ నా వల్ల ఎలా చేస్తున్నాను, ఎలా జరుగుతుంది, ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నా అనేది నాకైతే నిజంగానే నాకు తెలియట్లే. మేము ఆలోచించట్లేదు దాని గురించి. శివుడు ఆస్తులతో జరుగుతుందనే ఒక్క విషయం మాత్రం మేము మాట్లాడతాం. 90% అయిపోయింది. నెక్స్ట్ మంత్ షూటింగ్. అవునవును, అవన్నీ జరుగుతున్నాయి. అది అన్నీ అది నెక్స్ట్ అది మేలో అనౌన్స్ చేస్తాం ఆయన గెటప్. సారీ, ఎలక్షన్స్లో నేను ఇంకా పార్టిసిపేట్ చేయను. అది యునానిమస్గా ఇండస్ట్రీ పెద్దలు. నా ఉద్దేశం కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరో ఒకరిని యంగ్స్టర్ని ప్రెసిడెంట్గా పెట్టి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్న ఆలోచన నాది. బట్ కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. బట్ ఇప్పుడు ఏదైనా డెమోక్రటిక్ ఎలక్షన్స్ కావాలి అని ప్రతి ఒక్కరు అడగచ్చు దీంట్లో. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబంలో పెద్దలు నిర్ణయించాలన్న ఉద్దేశం నాది. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం.
పెద్దలు నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్ ఏపీ ఎలక్షన్స్ జరగబోతుంది, మీ పాత్ర ఎలా ఉండబోతుంది? నాదేం పాత్ర, నేను వచ్చి మే 13వ తేదీ నేను వచ్చి ఓటేస్తాను అంతే. ప్రతి ఒక్కరు ఓటేయండి గ్యారంటీ. కన్నడ సినిమా నుంచి రీమేక్ అన్నారు, ఇన్స్పిరేషనా లేదా రీమేక్? సి కన్నప్ప సినిమా గురించి ఐ అగైన్ గివ్ యూ బెటర్ ప్రెస్ మీట్, ఐ గివ్ యూ లార్జర్ ప్రెస్ మీట్ దాని గురించి. ఇప్పుడు ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నవతి ఉత్సవాల గురించి మనం మాట్లాడాలి. బాబే కంటిన్యూ ఉండాలండి. సార్ అంటే నవతి అనేది అంటే ఈ 90 ఏళ్ళ కలిసి వచ్చేలాగా ఈ టైటిల్ ఎట్లా సార్? అంటే యాక్చువల్గా 2022లో మేము అనౌన్స్ చేయాలనుకున్నాం. అది దాని తర్వాత 23 బిగినింగ్ అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా అనౌన్స్మెంట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారు పోయారు. కరెక్ట్గా ఆ రోజు మేము అనౌన్స్ చేయాల్సింది పాజ్ చేసాం, ఇది కరెక్ట్ కాదు అని. ఒక 2 వారాల తర్వాత చెప్తా అనుకున్నాం. దాని తర్వాత అనివార్య కారణాల వల్ల పుష్ అయిపోయింది. మాకు కరెక్ట్ పార్ట్నర్స్ అప్పుడు వచ్చిన వాళ్ళు రాక ఇప్పుడు కాదు తర్వాత అది ఇదని దీంట్లో పాజ్ అయింది. దాన్ని చాలామంది ఎతుకుతూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయాల్సింది కానీ కుదరక ఇలా జరిగింది.